ఏదైనా బంధానికి నమ్మకం పునాది. ప్రతి ఒక్కరూ తాము అంటే ఇష్టపడే వారిని మోసం చేయకూడదు. ఏదైనా బంధంలో మొదట బాగానే ఉంటుంది, కానీ పోతూ ఉంటే అసలు విషయం అర్థమవుతుంది. మనల్ని నమ్మరు కదా అని అసలు మోసం చేయకూడదు. అంతేకాదు, ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, లేకుంటే మోసపోతారు. ఎవరినైనా విశ్వసించే ముందు అతని గురించి మరింత తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తిని విశ్వసించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి త్యాగభావం ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వ్యక్తి ఎవరి కోసమైనా త్యాగం చేయడానికి సిద్ధపడడం అతని మంచి స్వభావానికి సంకేతం. ఎందుకంటే ఇతరుల సంతోషాన్ని పట్టించుకునే వ్యక్తులను మీరు గుడ్డిగా విశ్వసించవచ్చు. ఏ వ్యక్తికైనా మంచి లక్షణాలు చాలా ముఖ్యమైనవి. ఎల్లప్పుడూ మంచి స్వభావం గల వ్యక్తులను విశ్వసించండి. మంచి స్వభావం గల వ్యక్తులు ఇతరులకు మంచి చేస్తారు, కానీ చెడు స్వభావం గల వ్యక్తులు తమ స్వలాభం కోసం ఇతరులకు హాని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కోపం, సోమరితనం, స్వార్థం, అబద్ధం, గర్వం వంటి చెడు లక్షణాలు ఉన్న వ్యక్తిని నమ్మకూడదు. కానీ మీరు సత్యానికి మద్దతు ఇచ్చే ప్రశాంత వ్యక్తిని విశ్వసించవచ్చు. నిజాలను చెప్పే వ్యక్తిని నమ్మాలి. మంచి పనులు చేసేవారు, చెడ్డ పనులు చేసేవారు రెండు రకాలు. అందుకే మొదట్లో అత్యాశ లేదా అబద్ధం వంటి లక్షణాలు లేవని ఇతరుల్లో మీరు నిర్ధారించుకోండి. అలాంటి వారిని నమ్మవద్దు. మంచి చేసే వారిని ఎప్పుడూ నమ్మాలి. ఇతరుల కోసం తమ స్వంత ఆనందాన్ని త్యాగం వ్యక్తిని మీరు కనుగొన్నప్పుడు మీరు వారిని నమ్మవచ్చు. మీకోసం ఆనందాన్ని త్యాగం చేసే వ్యక్తిని మీరు విశ్వసించవచ్చు. అందరితో దయగా ఉండేవారు ఎవరిని మోసం చేయరు. అవసరమైనప్పుడు సహాయం చేసేవాడే మంచి స్నేహితుడు. మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, చెడు సమయాల్లో కూడా మంచి స్నేహితుడు మీకు మద్దతు ఇవ్వాలి. అయితే శత్రువుగా మారిన స్నేహితుడి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం కోరవద్దు. ఎందుకంటే మీ బలహీనతలు వారికి ఎక్కువగా తెలిసి ఉంటాయి. మీరు ఈజీగా మోసపోతారు.